విజయవాడలో మొట్టమొదటిసారిగా 72 అడుగుల భారీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు. దీనికి తగ్గట్లుగా డుండి సేవాల సమితి అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. వరద తాకిడిని తట్టుకునే విధంగా 10 అడుగుల వెడల్పుతో 4 అడుగుల ఎత్తులో ఐరన్ బ్రిడ్జ్ను నిర్మించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. విజయవాడ నగరంలో వచ్చిన వరదలు ప్రజలతో పాటు వినాయకుడి మీద కూడా పడింది. వినాయక చవితి పండగ విజయవాడ నగరంలో ఈసారి మాత్రం ఘనంగా జరగలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద వినాయకుడైన దిండి వినాయకుడి దగ్గర విగ్రహం వద్ద కూడా ఉన్నాము. ఈ వినాయకుడు హైట్ వచ్చి 72 అడుగులు. అయితే ఈ వరద రావడం కారణంగా కూడా ఇక్కడ ఫ్లో అనేది మనం ఏదైతే ఉన్నామో ఆర్టీసీ వర్క్షాప్ విద్యాధరపురం రోడ్లో ఉన్నాము. ఇది కూడా వరద ప్రభావంతో ఈ 10 రోజుల పాటు కూడా కొంత ఇబ్బంది పడిన వాస్తవం కూడా కనిపిస్తూ ఉంది. మనకి ఏదైతే ఇప్పుడు ఈ గోడల మీద కనిపిస్తూ ఉన్నాయో ఆ ఫ్లో అనేది అక్కడ వరకు, అంటే దాదాపు ఇప్పుడు మనం నుంచున్న ప్రాంతం నుంచి 4 నుంచి 5 అడుగుల ఫ్లో అనేది ఇక్కడ ప్రవహించిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా కూడా నెల రోజుల ముందు వినాయక చవితికి నెలన్నర ముందు నుంచే వినాయకుడి విగ్రహం ఏర్పాట్లు అయితే ప్రారంభమయ్యాయి. వినాయక చవితి రోజైతే పూర్తిగా ఇదంతా కూడా వాటర్ నిండిపోయింది. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వినాయకుడికి వినాయక చవితి నుంచి నిత్యం పూజలకి సంబంధించి అలాగే దర్శనాలకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు ఇటు డూండి గణేష్ సేవా సమితి అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మన ముందు ఇట్లా వరద వచ్చినా, అంటే వరద నీళ్లు ఆ సమయంలో చాలా హైట్ ఉన్నాయి కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పెద్ద పెద్ద ఐరన్ ఫ్రేమ్స్తో కూడా ఒక రహదారిని కూడా నిర్మించడం జరిగింది. అటు తెలంగాణలోనే ఖైరతాబాద్ ఏరియాలోనే చూడాల్సి, కానీ ఏపీలో కూడా అతిపెద్ద వినాయకుడు అయితే ఇక్కడ చూడాలంటే మటుకు విజయవాడ ఏదైతే విద్యాధరపురం వద్ద ఏర్పాటు చేసిన డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని చూడాలని చెప్పి కూడా చాలామంది భక్తులు మొదటి నుంచి వినాయక చవితి స్టార్టింగ్ నుంచి తయారు చేసిన నుంచి కూడా చాలామంది ఎదురు చూసిన పరిస్థితి. కానీ ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా చూస్తామా లేదా, ఎందుకంటే లోపలికి రావాలంటే ఇప్పుడు మనం నడుస్తున్న వంతెన ఏదైతే ఉందో 4 అడుగుల పైన ఉన్న వంతెన ఇప్పుడు కొంచెం వాటర్ కూడా కింద కనపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకని భక్తులు వాటర్లో నడిచి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ సేవా సమితి అయితే 4 అడుగుల పైన ఈ వంతెనని నిర్మించడం జరిగింది. ఇంత పెద్ద విగ్రహాన్ని చూడాలంటే తెలంగాణలో ఖైరతాబాద్లో ఉన్న విగ్రహాన్ని చూడాల్సి వస్తుంది. మన రాష్ట్రంలో ఇలాంటి విగ్రహం ఏర్పాటు చేయాలంటే బాగా థ్రిల్లింగ్ ఉంది. ఈ విజయవాడలో ఇదే ఫస్ట్ టైం కదా, బాగుంది. భక్తులందరికీ శుభ్రంగా ఉంది. బాగా ఏర్పాట్లు బాగానే ఉంది. ఈ నేపథ్యంలో వరద అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితి అయితే విజయవాడ నగరానికి రావడం జరిగింది. వినాయక చవితి రోజు మొత్తం కూడా కొంచెం అంటే గతంలో జరిగిన వినాయక చవితికి ఈసారి జరిగిన వినాయక చవితికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే వరద అనేది ఎక్కువగా విజయవాడ నగర వ్యాప్తంగా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అతి భారీ విఘ్నేశ్వరుడికి అయితే వరద ఎఫెక్టు తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అన్ని ఏర్పాట్లు భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. భక్తులు కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి ఆనందం వ్యక్తం చేస్తూ కూడా వినాయకుడిని దర్శనం చేసుకొని వారి కోరికలను వినాయకుడి దగ్గర చెప్పుకొని మరి వెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ.